రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని వీలైనంత తొందరగా కంప్లీట్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా దక్షిణ భాగంలో అలైన్మెంట్ మార్పులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఫ్యూచర్ సిటీలో అనేక రంగాలకు చెందిన పరిశ్రమలు వస్తున్నందున ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి వీలుగా ఆంధ్రప్రదేశ్లోని బందర్, కాకినాడ పోర్టులు వినియోగించుకోవాలని, దానికి అనుగుణంగానే తెలంగాణలో డ్రై పోర్టును ఎక్కడ నెలకొల్పాలనేది ఫైనల్ చేయాలని సంబంధిత అధికారులకు సీఎం సూచించారు. ఏపీ ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ఈ రెండు పోర్టుల్లో దేన్ని వినియోగించుకోవడానికి సమ్మతి తెలియజేస్తుందో పరిశీలించి దానికి అనుగుణంగా తెలంగాణలో డ్రై పోర్టు నిర్మాణంపై నిర్ణయం తీసుకోవాలన్నారు. దూరం, సమయాన్ని పరిగణలోకి తీసుకొని రాష్ట్రానికి వీలైనంత ఎక్కువ ప్రయోజనం కలిగేలా ఆలోచించాలన్నారు. ఇది పూర్తయిన తర్వాతే గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం రూపకల్పన జరగాలన్నారు. RRR దక్షిణ భాగం అలైన్మెంట్ లో మార్పులు రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే విధంగా ఉండాలని సీఎం పునరుద్ఘాటించారు. కొత్తగా ఏర్పడుతున్న ఫోర్త్ సిటీలో పరిశ్రమలు ఏర్పాటవుతున్నందున అందులో పనిచేసే అధికారులు, కార్మికులు, ఇతర సిబ్బందికి, వారి కుటుంబాలకు విద్య, వైద్య తదితర వసతులు అందుబాటులో ఉండాలన్నారు. ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్డు మధ్య కనెక్టివిటీ గురించి జరిగిన చర్చల్లో భాగంగా రేడియల్ రోడ్ల నిర్మాణంపై గత సమావేశం తర్వాత చోటు చేసుకున్న పురోగతిని సమీక్షించారు. గత సమీక్షలో ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం అలైన్మెంట్లో ముఖ్యమంత్రి చేసిన సూచనలకు అనుగుణంగా మార్పులు జరిగాయి. అయినా కొన్ని తేడాలు ఉండటంతో వాటిని కూడా సవరించాలని తాజాగా సూచించారు. ఫైనల్ అయిన తర్వాత కార్యాచరణను వెంటనే చేపట్టాలన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఆర్ఆర్ఆర్ వరకు నిర్మించనున్న రేడియల్ రోడ్ల ప్రగతిపై సీఎం రేవంత్ రేడియల్ రోడ్ల ప్రాంతంలో ముందుగానే భూ సమీకరణ, భూ సేకరణ చేయాలన్నారు. రహదారులు, ఇతర అభివృద్ధి పనులకు భూసేకరణ చేసేటప్పుడు అధికారులు మానవీయ కోణంతో ఆలోచించాలని నొక్కి చెప్పారు. భూ నిర్వాసితుల పట్ల సానుభూతితో వ్యవహరించాలని, భూమిని ఇస్తున్న వారికి ప్రభుత్వ పరంగా వీలైనంత ఎక్కువ పరిహారం ఇవ్వడంతో పాటు అదనంగా ఏ రూపంలో సాయం చేయగలమో పరిశీలించి దాన్ని అమలు చేయాలన్నారు. ఆర్ఆర్ఆర్ రేడియల్ రోడ్లు, ఫోర్త్ సిటీలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూ సమీకరణ, భూ సేకరణ విషయంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కలిసి పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.